ప్రపంచ దేశాలలో కోవిడ్ మహమ్మారి మిగిల్చినటువంటి నష్టం అంతా ఇంత కాదు. మొత్తం అంతా కూడా దేశాన్ని అయితే మొత్తం కుటుంబాలనే క్షిన్నాభిన్నం చేసినటువంటి ఈ కోవిడ్ మహమ్మారి దేశంలో ఇప్పుడు మరి పలు కేసులు కూడా నమోదవడంతోనే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కోవిడ్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కేసులు నమోదవడంతోనే ఇప్పుడైతే అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఈ కోవిడ్ కేసులపై మొత్తం అంతా అధికారులు దీనికి సంబంధించినటువంటి ఆ వార్డులు, ప్రత్యేక వార్డులు కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తాజాగా కాకినాడ జిల్లాలో కూడా ఒక కేసు అలాగే కోవిడ్ లక్షణాలతో గొల్లప్రోలులోని ఒక బాలిక కూడా మృతి చెందిన నేపథ్యంలోనే, అలాగే రాజమండ్రిలో కూడా మరొక కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన వైద్య శాఖ అధికారులు కూడా దీనిపై అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అనిత మేడం గారు మరింత విషయాలు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, కోవిడ్ మరొకసారి కేసులు నమోదవుతున్నాయని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇటీవల కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కూడా ఒక కేసు నమోదైంది అంటున్నారు. ఎంతవరకు సంబంధించిన కోవిడ్ లక్షణాలు ఉన్నాయండి సార్? నమస్కారం అండి, నేను కాకినాడ జిల్లా డిఎంఎండ్హెచ్ఓని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలియజేసేది ఏంటంటే, మనకి కోవిడ్ సెకండ్ వేవ్లో చూసినంతగా కేసులు ర్యాపిడ్గా మనకి స్ప్రెడ్ అవటం కానీ, అంత వర్లెంట్గా కేసులు రావటం కానీ లేదు. మనం కోవిడ్ థర్డ్ వేవ్లో చూసినట్లయితే మనకి చాలా మైల్డ్గా, సింపుల్గా ఒక దగ్గు వచ్చి కొన్ని రోజులు ఉండి సెల్ఫ్ లిమిటింగ్గా పోయినట్టుగా మనం కోవిడ్ని థర్డ్ వేవ్లో చూడటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉందని సుమారుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన జిల్లాలో కోవిడ్ కేసులు ఇప్పటివరకు అసలు ఆ అమ్మాయి అయితే, ఆ పాప అయితే మనకి సిఎంసి రాయవేలూరులో తనకున్న రక్తానికి సంబంధించిన జబ్బును బట్టి రొటీన్ చెకప్ కోసం వెళ్ళింది. అక్కడ చేస్తున్న వైద్య పరిశీలనలో వైద్యానికి చేయడానికి తగిన టెస్టులు చేస్తున్నప్పుడు ఆ టెస్టుల్లో అమ్మాయి రిపోర్టు బయటపడినట్లుగా మనం చూస్తున్నాం. అంతే తప్పించి ఆ అమ్మాయికి కోవిడ్కి సంబంధించిన లక్షణాలతో ఏ విధంగానూ ఆ అమ్మాయి బాధపడలేదని, తనకున్న తలసీమియా జబ్బుతో తను బాధపడిందని, దానికి సంబంధించి ఆ కాంప్లికేషన్స్ వలన ఆ అమ్మాయి మరణించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదన్నా సూచనలు, జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని ఇప్పుడు అధికారులకు మీరు సూచించడం జరుగుతుంది? అవునండి, మేము ఇప్పుడు కోవిడ్కి సంబంధించి కేసు మనకి తెలిసిన వెంటనే మనము డాక్టర్స్ అందరితో జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫీల్డ్ స్టాఫ్ అందరితో కూడా జూమ్ మీటింగ్ జరిగించడం జరిగింది. మనకి ఇప్పుడు మామూలు ఈ కోవిడ్ ఒకటే కాకుండా ఈ వాతావరణం మారటం వల్ల సీజనల్ డిసీజెస్గా మలేరియా, డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఈ సీజనల్ డిసీజెస్కి సంబంధించి మనము ఫీవర్ సర్వే కండక్ట్ చేయమని చెప్పి అందరికీ మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మరి ఈ ఫీవర్ సర్వేలో మనము ప్రజలందరినీ కూడా వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆరోగ్య శాఖ వారు మీ ఇంటికి వచ్చి గృహదర్శనం చేసినప్పుడు వారికి మీ సంగతులను తెలియచేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మరి కోవిడ్ సంబంధించి జలుబు, దగ్గు, రంప ఇవి ఏవైనా ఉన్నట్టయితే మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క స్టాఫ్కి మీరు తెలియచేయాలని, లేదంటే మీకు దగ్గరలో ఉన్న పిహెచ్సి లేదా సిహెచ్సికి వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, దాని అనుగుణంగా మీరు గవర్నమెంట్ వారు ఇచ్చిన రిపోర్టులనే పరిగణలోకి తీసుకోవాలి తప్పించి బయట తీసుకునే ఏ రిపోర్ట్ను మీరు పరిగణలోకి తీసుకోకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి ఇక్కడ బెడ్స్ కానీ, రూమ్స్ కానీ దానికి సంబంధించిన ఎటువంటి ఏర్పాట్లు జరగడం? దానికి సంబంధించి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 22 పడకలతో మేము ఒక వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 22 పడకలు కూడా మరి అత్యవసరంగా ఆక్సిజన్ అంతా కూడా అందుబాటులో ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. మనకి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 50 KL లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించి మనకి 24/7 ఆక్సిజన్ సప్లై ఉంది. మనకి అవసరమైన మాస్కులు అయితేనే, శానిటైజర్లు అయితేనే, పీపీ కిట్లు అయితేనే ఏవైనా సరే మనకి గవర్నమెంట్ వారు అందుబాటులో ఉంచారు. మన జిల్లా కలెక్టర్ గారు, మా రాష్ట్ర అధికారులు మరియు మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పక్కన రైనింగ్ సీజన్ కూడా వస్తుంది. ఒక పక్కన ఈ డెంగ్యూ ఇవి కూడా ఫీవర్స్ కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తల్లో ఉన్నారండి మరి? డెంగ్యూకి సంబంధించి అదే ఫీవర్ సర్వే మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఫ్రైడే నాడు ఫ్రైడే డ్రై డే చేయమని చెప్పి జిల్లా వ్యాప్తంగా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి నిలవ నీరు, వర్షపు నీరు, మంచినీటిల్లో మనకి డెంగ్యూ దోమ పెరుగుతుంది. కాబట్టి ఈ డెంగ్యూ దోమని మనం నివారణ కొరకు
ఫ్రైడే సందర్భంగా ఈ వర్షపు నీరు మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా నిల్వ ఉంటే అది వంపదీసి అదంతా ఆరిన తర్వాత మళ్ళీ మీ ఇంట్లో పాత్రలో నీరు పట్టుకోవాలని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్స్ అన్నింటిలో కూడా మనకున్న సుమారు 100 చిల్లర హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్స్ అన్నింటిలో ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల అన్నింటిలో కూడా మలేరియా డెంగ్యూ రాకుండా దోమలకి మందు పిచికారీ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా డెంగ్యూ మలేరియా కానీ పాజిటివ్ కేసు వస్తే ఆ ఇంటికి చుట్టుపక్కల ఇళ్ళన్నింటిలో కూడా మనం స్ప్రేయింగ్ యాక్టివిటీ కండక్ట్ చేయడానికి మన దగ్గర అవసరమైన పిచికారీ మందులు అందుబాటులో ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాం. మరియు ఏవైనా అవసరమైనట్లయితే మరి మలేరియా డెంగ్యూకి సంబంధించిన ప్రతి విధమైన వైద్య సదుపాయం మనకు అందుబాటులో మన ఆరోగ్య శాఖ దగ్గర ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. కోవిడ్ విషయంలో ఎవరో కూడా భయపడడం అవసరం లేదనుకో అనుకోవచ్చు అంటారు. అవును, ఈ కోవిడ్ విషయంలో మనం ఎవరం భయపడవలసింది లేదు. మరి ముఖ్యంగా మనము భయపడవలసింది లేదంటే విచ్చలవిడిగా తిరగమని కాదు, గుంపులుగా తిరగమని కాదు, కానీ మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా షేక్ హ్యాండ్ లేకుండా ఇంతకుముందు మనం నమస్కారం ఎలా చేసేవాళ్ళం అలా చేయాలి. మరి అదేవిధంగా దగ్గు తుమ్ము వచ్చినప్పుడు మరి చేతులు అడ్డం పెట్టుకోవాలని, అదేవిధంగా మరి మాస్కులు వాడాలని, అదేవిధంగా మనం కాసి చల్లార్చి నీళ్ళు ఈ సీజన్కి సంబంధించి వాడాలని, మరి అదేవిధంగా వేడివేడి పదార్థాలు తీసుకోవాలని, ప్రతి విధమైన మనం కోవిడ్ సెకండ్ వేవ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో వాటన్నిటిని మరొకసారి గుర్తు తెచ్చుకుని మన జాగ్రత్తలో మనముండి మన కుటుంబాన్ని మన జిల్లాని ముందుకు తీసుకువెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ బాధ్యతలు తీసుకున్నారు. ఈ జిల్లాకు సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నాయండి? హాస్పిటల్కి సంబంధించిన ఏదైనా అధికారులకు మీరు చెప్పడం జరిగింది? అది ఇంకా నేను పరీక్షించి చూడటం జరుగుతుందండి. ప్రస్తుతానికి మన జిల్లా సెల్ఫ్ సఫిషియెంట్లో ఉందండి. మరి రాష్ట్ర అధికారులకి కోవిడ్కి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా సప్లై ఇవ్వమని చెప్పి మేమైతే లెటర్ పెట్టడం జరిగింది. జీజీహెచ్ వాళ్ళు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కూడా లోకల్ పర్చేస్లో రెడీ పెడుతున్నారండి. అన్ని మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది పరిస్థితి. ఈ కోవిడ్పై ఇప్పుడు వచ్చినటువంటి ప్రచారం ఎవరు కూడా అదే పడవద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వచ్చినటువంటి వ్యాధి ఏదైతే ఉందో అలాగే గొల్లపూర్లో నమోదైనటువంటి కేసు తనకు సంబంధించిన ఏదైతే తలసేమియా వ్యాధితో బాధపడుతూ అక్కడైతే తను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో కొన్ని లక్షణాలు అయితే బయటపడిన అవసరం అయినప్పటికీ అది పూర్తిగా కోవిడ్ అని అందరూ కూడా ఆందోళన చెందవలసిన పని అయితే లేదు. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాము. కాకినాడ జిల్లా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో అలాగే కాకినాడ జీజీహెచ్లో అయితే అన్ని సౌకర్యాలు ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ప్రతిదీ కూడా అందుబాటులో ఉన్నాయని కూడా అలాగే కాకినాడ జిల్లా సంబంధించిన డిఎంఎన్హెచ్ఓ అధికారికి అనిత గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.